హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెద్దన్నయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరిగిందన్నమాట. సో ఈ వ్లాగ్లో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది పూర్తిగా చూపెట్టబోతున్నాము. సో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్లో రిటైర్మెంట్ ఫంక్షన్తో పాటు వాళ్ళ షష్ఠి పూర్తి కూడా కవర్ చేసామన్నమాట. రెండు అయిపోయాయి అన్నమాట. సో ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది అన్నమాట. చూడండి, తన ఫోన్ మాట్లాడే అతనే మా అన్నయ్య, మా పెద్దన్నయ్య. మేము మొత్తం 5 అన్నమాట. నర్సంపేట డిపోలో తను డీసీగా పనిచేశారన్నమాట. సో డీసీగా పనిచేసి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కండక్టర్గా జాయిన్ అయ్యాడు. 1983లో కండక్టర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత చిన్నగా అంచెలంచెలుగా ప్రమోషన్ ద్వారా ఎదుర్కొంటూ డీసీగా వచ్చేసి ఆ రిటైర్మెంట్ అయితే అయిపోయాడు అన్నమాట. తను మా అమ్మ, తను షాల్వా అయితే కప్పుతుంది, చూడవచ్చు మీరు. మా అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ తన తల్లి కళ్ళ ముందు జరిగినందుకు. చూడవచ్చు ఆమె కళ్ళలో కూడా ఆనందం ఏ విధంగా ఉందో. తన కొడుకు అందరి సమక్షంలో వాళ్ళ రిటైర్మెంట్ అవుతుంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అందరి సమక్షంలో ఆమెకు కూడా సన్మానం చేసింది అన్నమాట మా అన్నయ్య. తను మా అన్న కొడుకు సన్మానం చేసి అన్నయ్యకైతే రింగ్ పెట్టడం అయితే జరిగింది. చూడవచ్చు వాళ్ళ ఫ్యామిలీ, ఒకటే కొడుకు అన్నకి, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పాప, వాళ్ళ బాబు. నెక్స్ట్ మేమైతే అన్నయ్యకి సన్మానం చేయడం జరిగింది. చూడవచ్చు మా ఫ్యామిలీ ఇది. మా బాబు విశ్వ, మా పాప ఆద్య. మేము కూడా అన్నయ్యకి అయితే సన్మానం చేసినాం. వీళ్ళందరూ అన్నయ్య వాళ్ళ స్టాఫ్ అన్నమాట. వాళ్ళ స్టాఫ్ నర్సంపేట డిపోలో స్టాఫ్ అన్నమాట. అందరు కలిసి అన్నయ్యకి ఎలా సన్మానం చేశారో చూడవచ్చు మీరు. వాళ్ళు వెండి బ్రాస్లెట్ పెట్టారు. అదేవిధంగా గ్రూప్ అంతా కలిసి ఫ్యాన్ కూడా ఇచ్చారన్నమాట గిఫ్ట్గా. జ్ఞాపకంగా వాళ్ళైతే అది ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. మా అన్నయ్య వాళ్ళ ఎంబ్రో అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ అది. చూడవచ్చు మా చిన్నక్క, మా అల్లుడు అయితే షాల్వాగా కప్పడం జరుగుతుంది. అంతా కుటుంబం అంతా వచ్చినమాట. అన్నమాట మామయ్య కూడా వచ్చిందన్నమాట రిటైర్మెంట్ ఫంక్షన్కి. వచ్చి తను కూడా ఈ మంచి అకేషన్లో పాల్గొనడం అయితే జరిగిందన్నమాట. మా వదిన వాళ్ళ అక్క, బావ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు కూడా వచ్చారు. చూడవచ్చు. సో ఎవరు మిస్ కాకుండా కంప్లీట్ మొత్తం అయితే అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావడం జరిగింది. అందరూ వచ్చేసి ఈవెంట్లో అయితే పాల్గొనడం అయితే జరిగిందన్నమాట. మా అక్కయ్య వాళ్ళు, మా వదినలు అందరూ గ్రూప్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇదైతే ఇంటికాడ అన్నమాట. డిపోలో అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది. డిపోలో సన్మానం అయిపోయినాక ఒక వీక్ డేస్ తర్వాత మళ్ళీ అందరూ మొత్తం కంప్లీట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుచుకొని ఈవెంట్ అయితే గ్రాండ్గా చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇది మా ఇంటికాడ చేసుకోవడం జరిగింది అన్నమాట. చూడవచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వీళ్ళంతా అక్క వదినలు, అక్కయ్యలు, అక్క వాళ్ళ పిల్లలు, వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఎవరు మిస్ కాకుండా రావడం జరిగింది. అన్న ఈవెంట్లో అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అనమాట. చూడవచ్చు ఎంత హ్యాపీగా ఉన్నారు అందరూ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా 3వ వదిన
మా బావ, మా చిన్న బావ, ఇక్కడ అన్నయ్య, మా రెండో బావ, మా అన్నయ్యలు అందరు ఉన్నారు. సో వంటలు అయితే మధ్యాహ్నానికి వంటలు కావాలి కదా, సో వంటలు ఏడుకలకు వచ్చినాయి అనేసి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తానికి అయితే 4 గొర్రెలు అయితే తీసుకొచ్చినాము. 4 గొర్రెలను కోసి వండడం అయితే జరిగింది. మినిమం ఒక 200 మెంబర్స్ అయితే అబోనే ఎస్టిమేట్ చేసుకున్నాము. సో వంటలు అయితే టైంకి అయిపోయినాయి, మార్నింగ్ అయిపోయినాయి వంటలు. ఎవరికి ఎందుకంటే ఎండాకాలం కదా, వన్ అయితే అందరికీ ఆకలి అవుతుంది అన్నమాట. సో వంటలు లేట్ కాకుండా ఉండాలనేసి మార్నింగే స్టార్ట్ చేయడం అనేది జరిగింది కుకింగ్. మొత్తం కుకింగ్ అంతా మహిళా మనులే చేసాను అన్నమాట, వాళ్ళకి చేసాము చూడవచ్చు. సో ఇంటి పైన అయితే చిన్న స్టే చేసి ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఫ్యామిలీ, మా అన్న కొడుకు వాళ్ళ స్టాఫ్ అన్నట్టు వాళ్ళంతా. మా వదిన వాళ్ళ అక్క బిడ్డ శోభరాణి వాళ్ళ ఫ్యామిలీ. ఈరోజు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. మా చిన్నాన్న, మా అన్నయ్య, వీళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ అక్క, పెద్దక్క, మా బావ, మా పెద్ద బావ, మా పెద్దక్క ఫ్యామిలీ. ఇది వాళ్ళ ఫ్యామిలీ. మా రెండో అక్క, రెండో బావ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తున్నమాట. మూడో అక్క, మూడో బావ వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే కొందరు అటెండ్ అయ్యారు, కొందరు అటెండ్ కాలేదు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, అంటే మా అన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఇద్దరు సేమే మా ఫ్రెండ్స్ అన్నమాట. అందరూ ఎవరు మిస్ కాకుండా వచ్చిండ్రు. అనే వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే వాళ్ళ ఫోటోని డిజైన్ చేయించి 60 years సెలబ్రేషన్స్ అన్నట్టు డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. కోడళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళు. మా రెండో అన్నయ్య తను సన్మానం చేస్తుంది కదా, మా రెండో అన్నయ్య అన్నట్టు. మా రెండో అన్నయ్య, రెండో వదినే. ఇక్కడ అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళు. 4వ పాప, 3వ పాప వాళ్ళిద్దరు మా పెద్ద వదినే. మరి 3వ అన్నయ్యనే. మా 3వ అన్నయ్య అన్నమాట. 3వ అన్నయ్య అండ్ 3వ వదిన. మొత్తం 5 మెంబర్స్ అని చెప్పాను కదా, నేను అందరికంటే లాస్ట్ 5th మెంబర్ అన్నమాట. తను 4th, 4వ అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ. ఇద్దరు పాపలు 4వ అన్నయ్యకి. ఫస్ట్ అన్నయ్యకేమో ఒకడే కొడుకు, రెండో అన్నయ్యకి 2 కొడుకులు, 3వ అన్నయ్యకేమో
కొడుకు బిడ్డ, 4 అన్నయ్యకేమో 2 బిడ్డలు, నాకు వచ్చేసి కొడుకు బిడ్డ నాకు కూడా. సో కంప్లీట్ అందరం అయితే రావడం జరిగింది ఫంక్షన్కి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా అక్కయ్యలు, 3 అక్కయ్యలతోటి అన్న వాళ్ళు, ఇక్కడ వచ్చి మా వదినలు, అందరికి వీళ్ళంతా మా వదినలే. పెద్ద వదిన, 2వ వదిన, 3వ వదిన, 4వ వదిన. చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరు మిస్ కాకుండా ఈవెంట్కి అయితే రావడం జరిగింది. సంతోషంగా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్, షష్టిపూర్తి 2 కూడా చాలా సంతోషంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. కొంచెం వర్షం వస్తుందని టెన్షన్ ఉండే, కానీ వర్షం అయితే ఏం లేకుండా ఉండే, అంత బాగా జరిగింది. మా మేనమామ కొడుకుల వాళ్ళు. అమ్మకైతే మరోసారి శాలతో సన్మానించడం జరిగిందన్నమాట అందరి సమక్షంలో. మేమే మా ఫ్యామిలీ అందరము. గ్రూప్ ఫోటో దిగితే అందరూ మా పిల్లలు నవ్వుతుండ్రు అందరు. అనే వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, విరచరణను పాడి వాళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్స్. వాళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అన్న వాళ్ళ బామ్మర్ది ఉన్న అన్న వాళ్ళ ఇక్కడ వీళ్ళు కంప్లీట్ వాళ్ళ బ్యాచ్మేట్స్ అన్నట్టు. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అన్నమాట. అవన్నీ వాళ్ళ అన్నయ్య. పెద్దక్క ఫ్యామిలీ, 2వ అక్క ఫ్యామిలీ, నా 3వ అక్క ఫ్యామిలీ, మా అన్న వాళ్ళ కొడుకు ఫ్యామిలీ అన్నమాట వీళ్ళు. చూడవచ్చు. చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాము మేమందరము. ఫంక్షన్ అంతా అయిపోయినాక భోజనాలు అయితే చేయడం జరిగిందన్నమాట. రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా అయితే హ్యాపీగా ఫంక్షన్ అయితే జరిగింది. అప్పటికి లేట్ నైట్ అయింది.
మా వదిన వీడు వాళ్ళ పాపకి గోరుముద్దలు పెడుతుంది. అది తినంటా అంటే మారం చేసి తినిపిస్తుంది. తల్లి ప్రేమ అట్లుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చావు. ఫంక్షన్ అయిపోయినాక అందరూ ఇక్కడే స్టే చేసినాం. నైట్ చూడచ్చు పార్టీ కూడా అయింది. పార్టీ మూడ్లో డ్యాన్సెస్, సరదాగా ఫన్, హ్యాపీ. చూడవచ్చు ఏ విధంగా అందరూ డ్యాన్స్ చేస్తుండ్రో. చిన్నగా ఈ డ్యాన్స్లో ఇంకా సర్ప్రైజ్ ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. పెద్దన్న ఇంకో అన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి డ్యాన్స్ చేస్తారు అన్నమాట. ఎప్పుడూ ఎగరారు కదా ఇలా, జస్ట్ ఇలాంటి మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్ అప్పుడే కదా డ్యాన్స్ చేసేది సంతోషంగా అందరు కలిసి. నార్మల్ టైంలో ఎగరమంటే ఎగరగలరు కదా, అట్లా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా బిల్డింగ్ పైన అయితే డ్యాన్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. I keep waiting for you to call. I'm thinking that I'm gonna need a miracle. Wasted again, I tell my friends I'm feeling like you're coming, 'cause I feel the sun. For the special touch you give, I'm needing it more than I ever did. I don't wanna be a sacrificing love. Before you I will. You should be here with me. No wasting time, yeah, you've been on my mind.